అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. నిన్న రాధగారు చదివారండి ఈ పారాగ్రాఫ్. డిస్కషన్ కూడా చాలా వరకు అయ్యింది, కంప్లీట్ అయినట్టు అనుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ పేరాలో ఏంటంటే బాబా ఇల్యూజన్ అంటే ఓవర్సోల్ ఎక్స్పీరియన్సెస్ ఇల్యూజన్ త్రూ డ్యూయాలిటీ అండ్ ఐడెంటిటీ విత్ ద గ్రాస్ ఫామ్ అదొకటి చెప్పారు. అక్కడి నుంచి ఇది కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతుంది, అంటే మల్టిప్లయింగ్ డైవర్స్ ఇన్యూమరబుల్ ఇంప్రెషన్స్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వైల్ అసోసియేటింగ్ విత్ ద గ్రాస్ ఫామ్ and gradually gaining or evolving more and more consciousness. ఆ ప్రయాణం మొదలవుతుంది అనమాట. అక్కడి నుంచి డ్యూయాలిటీ ఎక్స్పీరియన్స్ అవ్వడం స్లోగా ఎక్స్పాండ్ అవుతూ అనేది మనం డిస్కషన్ కూడా చేసాం. ముందుకు వెళ్ళే ముందు ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే ఒకసారి డిస్కస్ చేద్దామండి, లేదంటే నెక్స్ట్ పేరాకి వెళ్దాం. సార్ నాగేశ్వరరావు మీరు పిక్చర్స్ పంపించారు కదా సార్, ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అది జయబాబు సార్. రాజుగారు మధ్యలో అవసరం వచ్చినప్పుడు చెప్తాను సార్. అది అలాగే అండి, అలాగే సార్. ఓకే సార్, ముందుకు వెళ్దామండి. అమ్మ ఉదయ్ గారు జయబాబు అండి. సార్ జయబాబు సార్. In order to understand more clearly and concretely how the consciousness gained by the soul gradually develops through the process of evolution, let us examine that the state of conscious soul where the consciousness of the soul associates itself with stone form as the most finite and most gross medium, and the soul thus begins to identify itself as stone. ఇది మనం చెప్పుకునే ముందు మరొకసారి రిమైండ్ చేసుకునేది, ఆత్మకి ఆదిలో సంస్కారాలు లేవు, చైతన్యము లేదు. అట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆత్మకి తొలి ప్రేరణ వచ్చింది. ఏంటి ఆ ప్రేరణ అంటే తన్ను తాను తెలుసుకోవాలి అనేటటువంటి ఆ ప్రేరణ. ఆ తొలి ప్రేరణ నుండి ఒక తొలి సంస్కారం, అది ఎటువంటిది, అత్యంత పరిమిత స్థూల సంస్కారం వచ్చింది. దానితో పాటుగా అత్యంత పరిమిత చైతన్యం వచ్చింది. అయితే ఆ చైతన్యం, ఆ ఎరుకలేనటువంటి ఆ ఆత్మ పొందినటువంటి ఆ చైతన్యం పరమాత్మతో ఐక్యత పొందడానికి బదులు దేంతో ఐక్యత పొందింది అంటే భ్రాంతి యొక్క ఆ ద్వంద్వంతో, ఆ ద్వంద్వం యొక్క ఆ ఎరుకను పొందింది. అలా పొందినటువంటి ఆ ఎరుక అంటే స్థూల రూపంతో, ఇప్పుడు సంస్కారం ఏదొచ్చిందంటే స్థూల సంస్కారం, అత్యంత పరిమిత స్థూల సంస్కారం. ఆ స్థూల సంస్కారం వచ్చింది అంటే ఖచ్చితంగా అది అనుభవానికి ఒక మీడియం కావాలి, అనుభవించాలి. అలాగా ఈ చైతన్యము ఆ స్థూల సంస్కారానికి ఆ ద్వంద్వంతో అనుభవం పొంది ఆ అనుభవాన్ని పొందడం అనేటటువంటిది జరిగింది. అలా ఆత్మ స్థూల రూపంతో, ఆ రూపంతో సహచర్యం చేసింది. అలాగే క్రమేపీ ఆ స్థూల రూపాలతో సంస్కారాలు పెంచుకుంటూ, అంటే ఆ చైతన్యం పెరుగుతూ సంస్కారాలు పెంచుకుంటూ ఈ స్థూల రూపాలతో ఎలా జట్టు చేస్తుంది, ఎలా సంస్కారాలు పెంచుకుంటుంది అనేటటువంటిది ఇక్కడ బాబా మనకి క్షుణ్ణంగా ఎలా తెలుసుకుంటాము అనేది చెప్తున్నారు. అంటే ఇక్కడ చైతన్యం అభివృద్ధి అనేటటువంటిది ఇది ఎలా జరుగుతుంది, భ్రాంతితో జట్టు అయినటువంటి ఈ తొలి
అత్యంత పరిమిత చైతన్యం. అది అభివృద్ధి చెందుతుంది, వికసిస్తుంది అని మనకు ముందు పేరాలో చెప్పారు. అయితే అది ఎలాగా? ఈ ఆత్మ పొందినటువంటి పరిమిత ఈ చైతన్యం పరిణామ ప్రక్రియ ద్వారా అది క్రమంగా ఎలా వృద్ధి చెందుతుంది అనేటటువంటిది క్లియర్‌గా మనకి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత ఈ పరిమిత స్థూల మాధ్యమైనటువంటి రాతి రూపంతో సాహచర్యం చేయడం అనేటటువంటిది అక్కడ నుంచి కూడా పరిశీలిద్దాము అనేటటువంటిది బాబా చెప్తున్నారు. అంటే ఆ ఆత్మ యొక్క స్థితి రాతి రూపం నుంచి అది ఎలాగా సాహచర్యం చేసిందంటే ఆదిలో ఎటువంటి సంస్కారాలు లేవు, ఎటువంటి చైతన్యము లేదు. ఆ ప్రేరణతో వచ్చినటువంటి వాటితో ఏ సంస్కారాలు లేనటువంటి ఆత్మ ఆ సంస్కారాలతో సాహచర్యం చేసింది. ఆ చైతన్యంతో అది నేనే అనుకుని తాదాత్మ్యత చెందింది. ఇవి అభివృద్ధి చెందడం, ఈ చైతన్యం సంస్కారాలు అభివృద్ధి చెందడం అనేటటువంటిది అది జరుగుతుంది ఈ స్థూల రూపాలతో జట్టు చేస్తూ. అది ఎలాగే అనేటటువంటిది రాతి రూపం నుంచి కూడా అది ఆ సాహచర్యం చేయడం, ఆ సంస్కారాలు అభివృద్ధి చేసుకోవడం, ఇది మనం పరిశీలిద్దాము అనేది ఈ పేరాలో చెప్పినట్టు అర్థమైంది సార్. జై బాబా. మీరు ఎవరైనా కవర్ చేయండి సార్. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ఇక్కడ సందేహాలు? ఉదయ్ గారు ఇక్కడికి వచ్చాడు. మోస్ట్ అన్నది తీసేశారండి. ఇక్కడ మోస్ట్ ఫైనైట్ అండ్ మోస్ట్ గ్రాస్ అని. అంటే ఇంకా ఆల్రెడీ ఎవాల్వ్ అవుతుంది కనుక తీసేశారంటారు. అది ఇంకా మోస్ట్ స్టోన్ ఫామ్ కనుక మోస్ట్ ఫైనైట్ అన్నారు. అంటే ఆదిలో పుట్టినటువంటి ఆ సంస్కారం గురించి అలా అంటున్నాను సార్. అంటే అక్కడ వచ్చింది మోస్ట్ ఫైనైట్. అక్కడ నుంచి కూడా అది ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. అంటే ఆ వచ్చినటువంటి ఆ కాన్షియస్ కూడా అది దేంతో అసోసియేట్ అయిన భ్రాంతి యొక్క అనుభవాన్ని పొందింది, ద్వంద్వం యొక్క అనుభవాన్ని పొందింది. అది డెవలప్ అవడం ఎలాగే అనేది మనకి ఇక్కడ స్టోన్ ఫామ్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేద్దాము అని బాబా చెప్తున్నారు సార్. ఆ స్థితిని పరిశీలిద్దాం. ఎగ్జాంపుల్ కింద ఇక్కడ తీసుకున్నారు స్టోన్. ఇక్కడ నుంచి అంటే ఆ గ్యాసియస్ ఇవన్నీ ఉన్నాయి కదండి సార్. అక్కడ నుంచి కాకుండా ఈ రాతి స్థితి నుంచి కూడా మనకి క్లియర్ గా అర్థం కావడానికి ఇక్కడ నుంచి చెప్తున్నాము, పరిశీలిద్దాము అంటున్నారు. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న దీని మీద? జై బాబా సార్. జై బాబా సార్. Because the stone is not the first form. That's where Baba explains it is not the first form. That's why that most word is not used here. Right. Most word is used only for the first form. First. Stone form has come after. Your voice is not clear. That's why that most word is not used for the stone. Okay, sir. Your voice is breaking, Raghupati ji. But we understood what you are saying. Yeah. Okay, sir. Okay. What you are saying is it is not the first form or stone form. That's why the most is not used. Yes, sir. Okay. గోపికృష్ణ గారు ఏమైనా ఉందండి? డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే ఓకే సార్. సార్ నాగేశ్వర గారు జై బాబా అండి. జై బాబా అండి. వినపడుతుంది కదండి? స్పష్టంగా ఉంది సార్. చాలా డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు ఉదయమ్మ, క్లియర్గానే ఉందండి. అయితే దీనిలో చెప్తున్నది ఏంటంటే ఎవల్యూషన్లో జరిగేది ఏమిటి అని చెప్పుకొస్తున్నారు బాబా. ఇక్కడ ఎవల్యూషన్లో చైతన్యము క్రమక్రమంగా వికసిస్తూ ఉన్నది అది ఆ మాట చెప్తున్నారు. అంచేత ఇది ఎలా వికసించిందో మనం తెలుసుకోవడం కోసం ఒక ఆత్మ ప్రయాణం గురించి చూద్దాము అంటున్నారు. ఆ ఆత్మ రాతి రూపంతో తాదాప్యం చెంది ప్రయాణించడం గురించి చెప్పుకొస్తున్నారు అన్నమాట.
అది ఆ రాతి రూపాన్ని దాల్చి తాను ఆ రాయినే అనుకుంటూ అది చేసే ప్రయాణం గురించి అది చెప్దాం అంటున్నారు. అయితే ఆల్రెడీ ఆ మోస్ట్ ఫినిటివ్ అది చెప్పుకున్నాం కదండి. అది రాయి మోస్ట్ అని చెప్పలేము, అంచేత మోస్ట్ అని వాడారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత పేరాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాబా జై బాబా. జై బాబా సార్. నెక్స్ట్ దానికి వెళ్దామండి. అయితే జై బాబా ఉమా. ఉమా మహేశ్వర్. జాయిన్ అయినట్లేదండి, నేను చదువుతాను. Actually, the consciousness of the soul utilizes the stone form only after innumerable cycles and ages of diverse experiences through diverse species of forms, of which there are 7 major different kinds of most finite and most gross gaseous forms, which cannot even be concretely grasped nor imagined by ordinary human beings. అది మనం ఇందాక అనుకున్న దానికి మోస్ట్ దానికి మోస్ట్ ఫైనైట్ అని ఎందుకు వాడలేదు, డైరెక్ట్గా స్టోన్ ఎందుకు చెప్తున్నారు అన్నదానికి బాబా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి. యాక్చువల్లీ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ యూటిలైజెస్ the stone form only after innumerable cycles and ages of diverse experiences through diverse species of forms. ఈ కాన్షియస్నెస్ ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ యొక్క చైతన్యం ఈ రాతి రూపం ధరించే ముందు ఆల్రెడీ చాలా ఎన్నో సైకిల్స్ ఏజెస్ అన్నారు. అంటే చాలా లాంగ్, మనం ఊహించినంత లాంగ్ జర్నీ అనమాట యాక్చువల్లీ స్టోన్ ముందు కూడా. ఇన్యూమరబుల్ సైకిల్స్ అండ్ ఏజెస్, ఎన్నో వివిధ రకాలైన అనుభూతులు పొందుతూ చాలా వివిధ రకాలైన ఫామ్స్ పొందుతూ వస్తుంది. అంటే మనం స్టోన్ నుంచి ఎలా చదువుకుంటామో నార్మల్గా, దాని ముందు కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది అక్కడ. of which there are 7 major different kinds of most finite and most gross gaseous forms. అక్కడ 7 రకాలు అయిన వివిధ రకాలైన అత్యంత పరిమితమైన అత్యంత స్థూల రూపంతో కూడిన ఈ వాయు రూపాలని అనుభూతి చెందుతూ వస్తుంది అన్నారు. కానీ ఎందుకు మరి రాయితో మొదలుపెట్టారు ముందు పారాగ్రాఫ్లో అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, విచ్ కెనాట్ ఈవెన్ బి కాంక్రీట్లీ గ్రాస్ప్డ్ నార్ ఇమాజిన్డ్ బై ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. కనుక అంటే మనం దాని ముందు ఫామ్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడితే ఆ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో గ్యాషియస్ ఫామ్స్లో, అంటే మోస్ట్ ఫైనైట్ అండ్ మోస్ట్ గ్రాస్ గ్యాషియస్ ఫామ్స్, అక్కడికి వెళితే మనకి అవగాహనకి పరిధిలో అంటే ఇమాజిన్ చేసుకోవడం బేస్డ్, అంటే మన అంత ఇమాజినేషన్కే కదా బాబా మనకి చెప్తుంది. అది అర్థం చేసుకోవడం కానీ అలా ఊహించడం కానీ మన శక్తి సామర్థ్యాలు, అంటే హ్యూమన్ బీయింగ్ శక్తి సామర్థ్యాలు సరిపోవు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అన్నారు. కనుక బహుశా ఏంటంటే ముందు స్టోన్ నుంచి మొదలు పెట్టడానికి కారణం ఇది అని చెప్తున్నట్టుగా ఇది ఉందండి. అంటే ఇక్కడ 7 మేజర్ అన్నది కీవర్డ్ హైలైట్ కూడా చేశారు. ఈ పైన మనం 7 రకాల ఫామ్స్ చెప్పుకుంటాం కదా, రాయి, లోహము ఇలా చెప్పుకుంటూ వెళ్తాం. దాని ముందు కూడా అంత స్టోరీ ఉంది డీటెయిల్డ్గా, అంత టైం సైకిల్స్ అండ్ ఏజెస్ అన్నారు, ఇన్యూమరబుల్ సైకిల్స్ అండ్ ఏజెస్ ఉంది. కానీ మేము కట్ షార్ట్ చేసుకుని బాబా మన అవగాహన కోసం స్టోన్ నుంచి
ఈ జర్నీ మొదలైనట్టు ఎగ్జాంపుల్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టినట్టుగా అందులో అనిపించింది నాకు. జై బాబా అండి. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉంటే యాడ్ చేయండి. జై బాబా సార్. Second line, cycles and ages are there, is that? Speak loudly, sir, Raghupati ji. Can you hear me, sir, now? Can Yes, you hear yes. me? Yes. Go ahead, please. Second line, that cycles and ages are there. Right. Yeah, cycles means actually, as per Baba's explanation, there are two types of cycles. That is 700 year cycle and 1400 year cycle. Now we are in 1400 cycle, and Baba said next after 700 years is coming once again. That is another type of cycle. Two types. And ages means each cycle is divided into 11 parts. So that is called each ages. 700 cycle is divided into 11 parts, 11 ages, and 1400 year cycle, that's also divided into 11 parts. That is called ages. Meaning of cycles and ages means. Right, sir. Thank you. Jai Baba. Just for information. Jai Baba. సార్ జయబాబా అంటే సార్ 1400 ఇయర్స్ ని 11 పార్ట్స్ చేసుకుంటే అవి ఏజెస్ అంటారా? Yes, each is one age. We are in the last age now. We are in the 11th age. Now we are in the 1400 year cycle, and we are in the last 11th age now at present. Only the 11th age only avatar descends in the grass world. రాజు గారు కొంచెం తెలుగులో చెప్తారండి, అది డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే నేను రిపీట్ చేస్తానండి. సైకిల్స్ అండ్ ఏజెస్ అన్నది డెఫినేషన్ తర్వాత గాడ్ స్పిక్స్లోనే బాగా ఇచ్చి ఉన్నారు కనుక ఆయన ముందే చెప్తున్నారు రఘుపతి గారు. ఆయన చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే, సైకిల్స్ అన్నవి బాబా మనకి అవతార్ ప్రతి 700 ఏళ్ళకి లేదా 1400 ఏళ్ళకి అన్నారు కదా, దాన్ని అన్వయిస్తూ 700 ఇప్పుడు 700 ఏళ్ళు మళ్ళీ తర్వాత 1400 ఏళ్ళు డిపెండ్స్. అది ఈ దాన్ని ఒక సైకిల్ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది 1400 ఏళ్ళ సైకిల్. అంటే మహమ్మద్ ప్రొఫెట్ తర్వాత ఇప్పుడు బాబా వచ్చేదాకా సుమారు 1400 ఏళ్ళు అయ్యింది. ఇది ఒక సైకిల్. తర్వాత 700 సైకిల్ వస్తుంది. వీటిని సైకిల్స్ అంటారు. అది ఫిక్స్డ్ పీరియడ్ కాదు, ఏదో 700 అండ్ 1400 బస్ ఆల్టర్నేట్ అవుతూ వెళ్తుంది అంటారు. వీటిని ఈ సైకిల్ని 11తో డివైడ్ చేస్తే ఏజ్ అవుతుంది అంటున్నారు రఘుపతి గారు. 11 పార్ట్స్ చేసాం అనుకోండి, అవి ఏజెస్ అవుతాయి అన్నమాట, 11 ఏజెస్. ఇప్పుడు బాబా వచ్చిన పీరియడ్ కనుక ఆ మొహమ్మద్ ప్రొఫెట్ నుంచి ఇప్పుడు వచ్చిన 1400 ఏళ్ళలో 11th ఏజ్లో ఉన్నాము. అందుకే బాబా అవతారుడు వచ్చిన ఈ టైంని 11th ఏజ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారండి. అర్థమైందండి గోపికృష్ణ గారు? 1400/11 అంటే ఇంచుమించు 130 years అలా వస్తుంది అనుకుంటా. ఓకే. దీని మీద ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి? సైకిల్స్ అండ్ ఏజెస్. దాసు. లేదు సార్, క్లియర్గానే చెప్పారు. సరే అండి, సమాప్కి వెళ్దాం. జై బాబా. బాబా ఇక్కడ చెప్పేది ఏంటంటే, నిజానికి మొట్టమొదటి రూపం, జీవాత్మ దాల్చే మొట్టమొదటి రూపం వాయు రూపం. అది కానీ వాయు రూపం గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడం మానవుడి మేధస్సుకు అతీతమైన విషయం. అది అర్థం చేసుకోవడం కష్టమని ఆయనే తేల్చి చెప్పేశారు బాబా. 7 రకాలైనటువంటి ప్రధాన వాయు రూపాలు ఉన్నాయి. అవే అత్యంత పరిమితమైన అత్యంత స్థూలమైనటువంటి రూపాలు. అయితే వాటిలోకి వెళ్ళొద్దు. మనము రాతి రూపమే తొలి రూపం అనుకొని ఇక్కడి నుంచి మనం ప్రయాణం ప్రారంభించినట్టుగా అనుకుని మనం ముందుకు వెళదాము అని చెప్తున్నారండి బాబా. ఇక్కడికి అది అంచేత రాతి రూపం రావడానికి ముందే
చాలా అసంఖ్యాకమైనటువంటి ఆ యుగాలు కాలచక్రాలు గడిచిపోయిన తర్వాత రాతి రూపం వచ్చింది. కానీ మనం రాతి రూపం నుంచి మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకు సరిపోద్ది అని చెప్తున్నాం. జై బాబా. జై వాసు. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? దేని జై బాబా అండి. గౌరీ గారు జై బాబా అండి. వినిపిస్తుంది కదా సార్? స్పష్టంగా ఉన్నాము. It is for convenience that we begin with that state of conscious soul when it just begins to associate and identify itself with stone form. పై పేరా కంటిన్యూషన్ ఏనండి. వాయు రూపంలో అనేక మెయిన్గా 7 మేజర్ గ్యాసియస్ ఫామ్స్ని సోలు తీసుకుని సంస్కారాలను ఖర్చు చేస్తూ అనుభవాలను పొందుతూ స్టోను ఆ రూపాన్ని చివరికి తీసుకుంటుంది. అయితే మనకి బాబా చెప్పారు కదా పై పేరాలో, గ్యాసెస్ ఫామ్స్ గురించి మీకు మీ మేధస్సుగా అందని విషయం అది అర్థం చేసుకోలేరు కాబట్టి స్టోన్ ఫామ్ తోటి మొదలు పెడదాం ఆత్మ యొక్క ప్రయాణాన్ని అని ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ మనకి వీలుగా ఉండడం కోసం, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం రాతి రూపంతో అప్పుడే సాహచర్యం చేయడం, తాదాత్మ్యం చెందడం ప్రారంభించిన స్థితిలో ఉన్న ఎరుకగల ఆత్మతో మనం మన కథ మొదలు పెడదామని చెప్తున్నారు. ఇన్ స్టోన్ ఫామ్ 2 there are varied species and the consciousness of the soul has to utilize each and all of these species as appropriate media, one after the other, in accordance with the diversity of impressions of the soul, to experience varied and countless impressions gathered one after the other in stone form. బాబా చెప్తున్నారు ఇక్కడ రాళ్లల్లో కూడా అనేక వెరైటీలు, అనేక స్పీసీస్ ఉంటాయి. మనకు తెలిసింది పాలరాయి, రెడ్ స్టోను, బ్లూ స్టోను, రకరకాలవి. ఈ స్టోన్స్ లో కూడా అనేక రకాలటువంటి విభిన్న రకాలు ఉంటాయి. అవి ఒక్కొక్క రూపాన్ని తీసుకుంటుంది. మనం ఎలా అయితే మానవుడు ఒకసారి పేదగా, ఒకసారి ధనికునిగా, ఒకసారి ఆడగా, ఒకసారి మగ్గా, ఒకసారి ఇది ద్వంద్వంలో ఉన్నటువంటి అనేక రకాలుగా మానవుడి జన్మ ఎలా తీసుకుంటాడో అలాగే రాయి కూడా తన గత జన్మలో ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా కొత్త రూపాన్ని పొంది ఎక్స్పీరియన్స్ని పొందుతూ మరల ఈ సంస్కారాలకు తగ్గట్టుగా మరొక జన్మ తీసుకుంటూ అలాగా ఒక్కొక్క మాధ్యమాన్ని వాడుకుంటూ ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క స్పీసీస్లో అది జన్మను తీసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారండి. దానికి కూడా సంస్కారాలు ఉన్నాయి. నిన్న కూడా చర్చించాం మనం చాలా. ఆ రాయి ఎలాగైతే ఉపయోగపడుతుందో దానికి ఉన్న సంస్కారాలను బట్టి దాని యూసేజ్ లేదా దాని జీవిత సరళి ఉంటుందని బాబా చెప్పిన విషయం ఇక్కడ చెప్తున్నారు. రాతి రూపంలో కూడా విభిన్న జాతులు ఉన్నాయి. ఆత్మిక చైతన్యం ఈ జాతులలో ప్రతి ఒక్కదానిని ఒకదాని తర్వాత ఒకటిగా వాటి సంస్కారాలకు అనుగుణంగా తగిన మాధ్యమాన్ని వాడుకోవలసి ఉంటుంది. ఎందుకట రాతి రూపంలో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రోగు చేసుకున్న రకరకాల లెక్కలేనన్ని సంస్కారాలను అది అనుభవించి తీరాలి. కాబట్టి if we take stone as a medium for most gross impressions, it follows that the soul, which is eternally in the oversoul, now with most finite consciousness, experiences most gross impressions through the medium of stone form. బాబా ఇక్కడ చెప్తున్నారు, రాయిని అత్యంత స్థూల సంస్కారాలకు ఒక మాధ్యమంగా తీసుకున్నప్పుడు శాశ్వతంగా పరమాత్మలోనే ఉండే ఆత్మ ఇప్పుడు అత్యంత పరిమిత చైతన్యంతో ఉంది. బాబా మళ్ళా ఆదిమూల స్థితి గురించి చెప్తున్నారు. పరమాత్మ స్థితి ఎలాంటి స్థితి? అనంత చైతన్యంతో కూడిన స్థితి. ఆ స్థితి నుండి, ఆ పరమాత్మ నుండి విడిపడింది అని అనుకున్నటువంటి ఆత్మ ఇప్పుడు ఎక్కడుంది?
అత్యంత పరిమిత స్థూల సంస్కారాలను అనుభవిస్తూ ఒక స్థూల మాధ్యమంతో ప్రయాణిస్తూ ఉంది. రాతి రూపానికి చెందిన మాధ్యమం ద్వారా అత్యంత స్థూల సంస్కారాలను ఇది అనుభవిస్తూ ఉంది. ఎక్కడ హైయెస్ట్ లెవెల్, ఎక్కడ రాతి స్టేట్, అది బాబా మళ్ళా కంపేర్ చేస్తూ ఉన్నారని నాకు అర్థమైంది సార్. జై బాబా అండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సరే, జై బాబా అండి. జై బాబా సార్. ఇక్కడ బాబా చెప్తున్నది, వాయు రూపాలు మానవుడి మేధస్సుకు అందవు కాబట్టి రాతి రూపంతో మన చర్చను కొనసాగిద్దాం అని చెప్తున్నారు బాబా. ఇంకా రాతి రూపం అనగానే ఒక రూపం అనుకోవద్దు సుమ, అనేక రూపాలు ఉంటాయి రాతిలో. ఉదాహరణకి గ్రానైట్ స్టోను, రెడ్ స్టోను, శాండ్ స్టోను, ఇలాగా మనం రకరకాలు, డైమండ్, ఇవన్నీ కూడా రాళ్లలోకే వస్తాయి కదా. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవాలి. ఉదాహరణకు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో 1వ తరగతిలో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ రాతి రూపం అనుకుందాం. ఆ 1వ తరగతిలో కూడా మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క సబ్జెక్ట్లో డిఫరెంట్ లెసన్స్ ఉంటాయి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలాగే. అది ఇక్కడ బాబా చెప్పుకొస్తున్నారన్నమాట. రాతి రూపంలో కూడా అనేక జాతులు ఉంటాయి, అలాగే అనేక సంస్కారాలు కూడా ఉంటాయి. అంటే ఫస్ట్ చాప్టర్లో ఒక రకమైన సంస్కారాలు, సెకండ్ చాప్టర్లో ఒక రకమైన సంస్కారాలు, థర్డ్ చాప్టర్లో ఒక రకమైన సంస్కారాలు, ఇలాగో అవి పోగేసుకుంటూ దాని నుంచి అనుభవాలు పొందుతూ ఆ రాతి రూపాన్ని వాడుకుంటుంది. అది ఇక్కడ బాబా చెప్తున్న విషయం అన్నమాట. అంటే ఇవి కౌంట్లెస్, లెక్కకు మిక్కిలుంటాయి, ప్లస్ వెరైటీ కూడా ఉంటుంది. అది బాబా వాడుతూ ఉంటారు ఈ పదాలు ఎప్పుడూ కూడా. కౌంట్లెస్, వ్యారీడ్ అంటే రకరకాల వెరైటీ ఉంటుంది, దానిలో పలు రకాలుగా ఉంటుంది. కౌంట్లెస్, అసంఖ్యాకంగా కూడా ఉంటుంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వాడుకుంటూ ఈ సంస్కారం పోగడం, దాని నుంచి అనుభవాన్ని పొందడం రాతి రూపము ద్వారా. ఇది చెప్తున్నారు బాబా. అది ఇక్కడ రాజుగారు అది షేర్ చేయరా ఒకసారి, నిన్న పంపించిన ఆ పిక్చర్. బాబా ఏం చెప్తున్నారంటే, ఒరిజినల్గా పరమాత్మ అయినటువంటి ఆత్మ ఇరుగు ఇలాగా. అయితే ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఇది చెప్పడానికి తయారు. ఇది బాబా చెప్పింది కాదు సార్, ఇది నేను సొంతంగా తయారు చేసింది. అంచేత మీకు అది ఉపయోగపడద్దంటే తీసుకుందాం, లేకపోతే ఇగ్నోర్ చేసేసి ఏం పర్వాలేదు. ఇటువంటి క్లాత్ ఉంది, ఇదంతా మనం పరమాత్మ అనుకున్నాం కదా. దీనిలో ఒక చోట ఒక చిన్న బొడుపులాగా వచ్చి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వచ్చింది, రాగానే ఇది జీవాత్మ నెంబర్ 1. అలాగే ఈ క్లాత్ అంతా కూడా జీవాత్మలో వచ్చేసి అనుకుందాం. నిజానికి ఆ క్లాత్లోనే ఉన్నది అది. చూడండి, అదిగో 4 జీవాత్మలు ఉన్నాయి ఇక్కడ కదా. నిజానికి ఆ క్లాతే అది. ఆ జీవాత్మలకి వేరే ఎగ్జిస్టెన్సే లేదు అసలు. కానీ ఆ రబ్బర్ బ్యాండ్ కారణంగా, అంటే వేర్పాటు ధోరణి, ఐఎమ్ సెపరేట్ అనేటువంటి ఫీలింగ్ ఆ రబ్బర్ బ్యాండ్ వల్ల వచ్చింది. అది సంస్కారము అనుకున్నాం ఆ రబ్బర్ బ్యాండ్ అని. ఆ సంస్కారము కారణంగా ఆ పర్యవసానం ఏంటంటే ఐఎమ్ సెపరేట్, వేర్పాటు భావం వచ్చింది. కానీ నిజానికి వాటి అడ్రస్ ఎక్కడుంది? పరమాత్మలోనే ఉన్నాయి, పరమాత్మే అయి ఉన్నాయి. కానీ మధ్యలో వచ్చినటువంటి ఆ రబ్బర్ బ్యాండ్ కారణంగా ఆ బుడగ అది నేను వేరు అనుకుంటోంది. అది ఇక్కడ ఎస్ సార్, కమ్ బ్యాక్ టు ద టెక్స్ట్ రాజు గారు. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా అన్నమాట. కొంచెం రోల్ చేయరే. అది if we take stone as the medium of the most gross impressions, it follows that the soul, which is eternally in the oversoul, now with most finite consciousness,
experiences most gross impressions through the medium of stone form. మళ్ళీ కథ మొదటి నుంచి చెప్పుకొస్తారు. బాబాకి ఇది అలవాటు. ఇది ఒరిజినల్గా అనంతమైనటువంటి పరమాత్మ ఇప్పుడు ఒక రాతి రూపమును దాల్చి అతి పరిమితమైనటువంటి సంస్కారమును కూడబెట్టుకొని దాని నుంచి అతి స్థూల అనుభవమును పొందింది. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. ఈ పేర కూడా అయిపోయింది కదా సార్ రాజుగారిది, లేదా? ఇక్కడ దాకా ఇక్కడ వరకే. అదే అంటే బాబా ఏం చెప్తారు, మొట్టమొదటి నుంచి కథ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దాకా కన్సాలిడేట్ చేసుకుంటూ వెళ్తారు. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ మీద కానీ ఈ టెక్స్ట్ మీద కానీ. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. అయితే గోపాలకృష్ణ గారు. జై బాబా అండి. సో ముందు చెప్పిన 2-3 పేరాల అన్నింటినీ కలిపి మళ్ళీ ఈ పేరాల్లో చెప్పారు. ముందు 2-3 పేరాలు దేంట్లో సమాప్తి చేశారు అనమాట బాగా. It is the infinite, indivisible, eternal soul without form, which is eternally in our soul, while experiencing the most finite gross impressions through its own most finite consciousness, utilizes the most finite gross medium of the first most species of the stone. First most meaning the very, very first. And the soul is thus imperceptibly spontaneously made to identify itself as stone. అయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇట్ ఈస్ దట్ ది ఇన్ఫినిట్ ఇండివిజిబుల్ అంటే అనంతమైన, ఇండివిజిబుల్ అవిభాజ్యమైన, ఎటర్నల్ సోల్ అంటే శాశ్వతమైనటువంటి ఈ ఆత్మ నిజానికి ఎందులో ఉంటుందంటే శాశ్వతంగా, ఎటర్నల్లీ ఇన్ ది ఓవర్ సోల్, శాశ్వతంగా పరమాత్మలోనే ఉన్నది. అయితే అందులో ఉంటూనే వైల్ ఎక్స్పీరియన్సింగ్ ది మోస్ట్ అంటే ఇది యాక్చువల్గా ముందు చెప్పాల్సింది అనమాట. వైల్ ఎక్స్పీరియన్సింగ్ ది మోస్ట్ ఫైనట్ గ్రాస్ ఇంప్రెషన్స్ అంటే తనకు ఉన్నటువంటి అత్యంత పరిమితమైనటువంటి స్థూల సంస్కారాలని తనకున్నటువంటి మోస్ట్ ఫైనట్ కాన్షియస్నెస్ అత్యంత పరిమిత స్థూల చైతన్యంతో అనుభవిస్తుంది. ఎలా అనుభవిస్తుంది అంటే అదే అనుభవించడానికి ఒక మీడియం కావాలి కదా. ఆ మీడియం ఏంటంటే యూటిలైజెస్ ది మోస్ట్ ఫైనట్ గ్రాస్ మీడియం ఆఫ్ ది ఫస్ట్ మోస్ట్ స్పీసీస్ ఆఫ్ ది స్టోన్ అంటే పరిమిత అత్యంత పరిమిత స్థూల మాధ్యమం ఏదైతే ఉందో అదే ఈ ఫస్ట్ మోస్ట్ స్పీసీస్ ఆఫ్ ది స్టోన్ అంటే ఈ రాతి రూపంలో ఉన్నటువంటి అంటే మొట్టమొదటి స్థితి అని అనుకోండి. ఫస్ట్ మోస్ట్ అని అంటే ఇక్కడ వెరీ వెరీ ఫస్ట్ అని అంటే ఇలాగా ఈ ఏంటిది తనకున్నటువంటి పరిమితమైనటువంటి చైతన్యం ద్వారా అది అత్యంత పరిమితమైనటువంటి స్థూల చైతన్యం ద్వారా అత్యంత పరిమితమైనటువంటి స్థూల సంస్కారాలని అత్యంత పరిమితమైనటువంటి స్థూల మాధ్యమం అయినటువంటి ఈ స్టోన్లో ఉన్నటువంటి మొదటి రూపం ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నది. ఇది ఇలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది దేంట్లో ఉన్నది అంటే ఇన్ ది ఇన్ఫినిట్ ఇండివిజిబుల్ ఎటర్నల్ సోల్ అంటే ఏదైతే సోల్ గురించి మనం మాట్లాడుతున్నామో ఇది దేంట్లో ఉంది అని అంటే పరమాత్మలోనే ఉంది. ఇందాక నాగేశ్వరరావు గారు అది చూపెట్టినట్టుగా మనం ఆ ఏరియాలో ఫోకస్ చేస్తే అది ఫైనట్గా కనిపిస్తుంది. అది ఫైనట్ అయినప్పటికీ కూడా అది దేంట్లోనే ఉంది అని అంటే ఇన్ఫినిట్లోనే ఉందన్నమాట. సో ఆ విధంగా తన ఎక్స్పీరియన్సెస్ అది పొందుతూ ఆ రాతి రూపంతో తన తాదాత్మ్యం చెందింది. ఎలా చెందుతుందంటే ఇక్కడ అండ్ ది సోల్ ద ఇన్పర్సెప్టిబ్లీ దో స్పాంటేనియస్లీ మేడ్ టు ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ యాజ్ స్టోన్ అంటే ఈ అనుభవం కూడా ఎలా ఉంది అని అంటే చాలా స్పాంటేనియస్గా ఉందన్నమాట.
ప్రత్యేకంగా దాన్ని ఏమంటారు ఫోర్స్ఫుల్గా కాదు, అది స్పాంటేనియస్గానే అనుభవం పొందుతుంది. ఎలాగా మే టు ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ యాజ్ స్టోన్, తను తాను రాతి రూపంతో తాదాత్మ్యం చెందింది, తను తాదాత్మ్యం చెందింది. అది నిజానికి మనం అంత గ్రహింపశక్యమైనటువంటి విషయం కాదు. బట్ ఏంటి అని అంటే ఫోర్స్ఫుల్గా కాదు, అది చాలా స్పాంటేనియస్గానే ఆ రాతి రూపంతో తాదాత్మ్యం చెందింది. ఇంతకీ ఈ పేరాలో చెప్తున్నది ఏంటి అని అంటే, ఈ విధంగా తన మొదటి అత్యంత పరిమితమైనటువంటి చైతన్యం ద్వారా అత్యంత పరిమితమైనటువంటి స్థూల సంస్కారాలను, అత్యంత పరిమితమైనటువంటి స్థూల మాధ్యమైనటువంటి రాతి యొక్క మొదటి రూపం ద్వారా దాంతో తాదాత్మ్యం చెంది అనుభవిస్తూ కూడా ఆత్మ ఎక్కడ ఉంది అని అంటే అనంతమైనటువంటి పరమాత్మలోనే ఉన్నది అని ఈ పేరాలో చెప్పారు. అంటే ముందు చెప్పినటువంటి రెండు పేరాలు సమప్ చేశారు ఈ పేరాలో. అదండి నా జయబాబు. జయబాబు. ఇక్కడ ఫస్ట్ మోస్ట్ అని మళ్ళీ ఈ ఫ్రేజ్ వాడారండి. వెరీ వెరీ ఫస్ట్ అని డిఫైన్ చేస్తారు. బహుశా ఇందాక నాగేశ్వర గారు చెప్పిన తరగతి ఎగ్జాంపుల్లో ఫస్ట్ క్లాస్ అనేది స్టోన్ ఫామ్ అనుకుంటే అందులో ఫస్ట్ చాప్టర్ అదే సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ మోస్ట్ అలా తీసుకోవచ్చు అంటారా గోపాలకృష్ణ గారు? అవునండి, అలానే అనుకుంటున్నాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే లైక్ అదే రాతి రూపాలలో ఉన్నటువంటి వాటిలో ఏదైతే ఫస్ట్ అదే వెరీ ఫస్ట్ అని, అదే మొదటి వెరీ వెరీ ఫస్ట్. దాని తర్వాత ఇంకా చాలా రకాల ఉపజాతులు, అదే చాలా రకాల జాతులు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటి రూపంతో అలా తాదాత్మ్యం చెందింది. ఓకే, ఈ వర్డ్సే కొంచెం క్రిటికల్ అండి గాడ్ స్పీక్స్లో. కొంచెం దాన్ని అంటే ఈ వెరీ వెరీ ఫస్ట్ అన్నారు కదా, మళ్ళీ వెరీ ఫస్ట్కి వెళ్తారు నెక్స్ట్. అలాగా అదే ముందు చెప్పిన వాటిలో ఉన్నటువంటిది ఇప్పుడు అది అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి రిపీట్ చేయటం చేత ఆ వొకాబులరీని బాగా మనం దానికి హ్యాబిచ్యుయేట్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. అవునండి, లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ ఏం చెప్పారు. ఓకే అండి, ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి మిగిలిన వాళ్ళు దీని మీద? జయబాబు సార్. First word is used by Baba, whereas that very very first is used by the editor because it is given in the bracket. First most and finally Baba used the word afterwards last most. That means each category stones means the first stone. Raghupathi ji, we can't hear you, sir. Lot of noise is coming. Just keep microphone close. Can you hear me, sir, now? It is somewhat better, sir. Please repeat the statement. Yes. Can you hear me, sir? Yes. Please repeat the statement again, whatever you explained. First most word is used by Baba, and very very first is used by the editor. In each category, stone category means there is the first stone, and finally last type of stone. That is the first most and the last most. Each category, if you take plants, first plant and the last plant, like that. Each category, first most and the last most is used by the word used by the Baba. First type of stone, first stone. అది తెలుగులో చెప్తానండి ఇబ్బంది ఉన్న వాళ్ళకి. రఘుపతి గారు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ మోస్ట్ అన్నది బాబా వాడిన పదం. అది ఎడిటర్ ఇక్కడ అర్థం అవడం కోసం వెరీ వెరీ ఫస్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రతి స్పీషీస్లో అంటే తరగతిలో కూడా రాయి ఉందనుకోండి, రాయిలో ఫస్ట్ మోస్ట్ అంటే 100 జాతులు ఉన్నాయనుకోండి రాయిలో, ఒకటవది ఫస్ట్ మోస్ట్, 100వది లాస్ట్ మోస్ట్గా వాడారు అది అని హైలైట్ చెప్తున్నారు రఘుపతి గారు. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయమ్మా ఇందులో? జయబాబు సార్. ఫామ్ పర్సెప్టబుల్ వేలో స్టోన్ ఫామ్ అనేది వచ్చేసింది కదా,
soul is last sentence లో, and the soul is does imperceptibly though spontaneously అన్నారు. అలా ఎందుకన్నారు అనేది సందేహం సార్. అంటే ఆ పదం ఇంపెర్సెప్టబుల్ ఏ కాంటెక్స్ట్ లో వాడారన్నా కళ్యాణ్ గారు? అవునండి. గోపాలకృష్ణ సార్ నేను అనుకుంటుంటే చూడండి, ఈ ఐడెంటిఫై అవ్వడం అనేటువంటిది చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. నేను అనుకోవడం ఆ స్పాంటేనియస్గా స్టోన్తో సోల్ ఐడెంటిఫై అవ్వడం అనేటువంటిది అది గ్రాహ్యం కానిదేమో, అది మనం అర్థం చేసుకోలేని పార్ట్ ఏమో, అందుకు పర్సెప్టిబుల్ యూజ్ చేశారేమో అనుకుంటున్నాను. అంటే ఎలా అంటే లైక్ తనను తాను పూర్తిగా రాయి అని అనుకుంటుంది కదా, తను హూయమై అన్నటువంటి క్వశ్చన్కి రావాల్సిన ఆన్సర్ కాదు అది. కానీ అట్ దిస్ మూమెంట్ అదేంటి అని అంటే పరిపూర్ణంగా అంటే అదొక ప్రాసెస్లో భాగంగా దాన్ని ఫోర్స్ చేయలేదు. స్పాంటేనియస్గా తనకు తెలియకుండానే అది ఐడెంటిఫై అయిపోయింది. ఆ విధంగా ఐడెంటిఫై అయిపోవడం ఇన్పర్సెప్టబుల్ అన్నటువంటి సెన్స్లో అనుకుంటున్నాను. అది మనం గ్రహింపలేమేమో, అది అర్థం కాని రీతి అని నాకు అర్థమైంది. ఐ డోంట్ నో. అదేంటి డిక్షనరీ మీనింగ్ అయితే నాట్ నోటీసబుల్, హార్డ్లీ నోటీసబుల్ అన్నట్టుగా ఇంపెర్సెప్టబిలిటీ. పర్సెప్షన్ అందనిది అని అండి, ఊహకు అందండి. ఇది నానార్థాల్లో తీసుకోవచ్చు. ఈ ఇంపర్సెప్టబుల్ అనేది 4-5 సార్లు వచ్చిందండి ఈ రీసెంట్ ప్యారాస్ అన్నిట్లోనూ. ఓకే ఓకే, చాలా సార్లు వచ్చిందండి. ఓకే, దో స్పాంటేనియస్. ఇంకో విధంగా మనం చెప్పుకోవాలంటే, మనం ముందు కార్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి, నిన్న కూడా చెప్పుకున్నాం అనుకుంటా. కార్ తో ఐడెంటిఫై అవ్వడం, కార్నే నేను అనుకోవడం అనేది ఒక పాయింట్ కదా. సో ఇక్కడ వై ఆర్ వి ఐడెంటిఫైయింగ్ విత్ ద వెహికల్ అన్నది ఎందుకు అలా అనుకుంటున్నాం అనేది, అది ఆ పార్ట్ ఇంపర్సెప్టబుల్ అంటున్నావా? కరెక్ట్, అంతే. అంటే ఆ మెకానిక్స్ మనకి ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. అది ఎందుకు అలా ఐడెంటిఫై అయిపోతున్నాడు అనేటువంటిది అది బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్, వీ కాంట్ పర్సీవ్ ఇట్ కదా. ఓకే ఓకే, అది స్పాంటేనియస్ అంటే అప్రయత్నంగా జరిగిపోద్ది అనమాట. అయితే సమప్ చేస్తాను రాజుగారే. అలాగే సార్. ఇది చాలా క్లియర్గానే చెప్పారండి గోపాలకృష్ణ గారు, మనం మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది బాబా ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ని సమప్ చేస్తున్నారు. అయితే గోపాలకృష్ణ గారు చెప్పినట్టు బాబా స్టైల్ ఆఫ్ నెరేషన్ ఏంటంటే, మళ్ళీ మీరు వెనక పేజీలు వెనక పేరాలు తిరగవలసిన అవసరం లేకుండా ఆ మొట్టమొదటి నుంచి ఎక్కడికక్కడ సమప్ చేసుకుంటూ వచ్చేస్తారు బాబా. సబ్ టోటల్ వేస్తూ ఉంటారు చూడండి మధ్య మధ్యలో, అలాగనమాట. అప్పుడు ఇది అటువంటి ఒక సమప్ చేసిన పారాగ్రాఫ్. అయితే ఈ సందర్భంగా ఈ గాడ్ స్పీక్స్ ప్రజెంటేషన్లో చెప్పిన విషయం మీకు చెప్పాలనిపించిందండి. ఒకసారి ఒక ప్రశ్న అడిగారు ఆయన, ప్రపంచంలో బెస్ట్ యాక్టర్ ఎవరు అని అడిగారు. ఏదో చెప్తారు పేర్లు, అలా ఎవడో కమల్ హాసన్ అని కొంతమంది, చార్లీ చాప్లిన్ అని కొంతమంది ఇలా చెప్తారు కదా. ఆయన ఆన్సర్ ఇచ్చారంటే ప్రతి జీవాత్మ బెస్ట్ యాక్టరే. ఎందుకని? బెస్ట్ యాక్టర్ యొక్క లక్షణం ఏంటి? తను ఏ పాత్రను పోషిస్తుందో దాంతో 100% మమేకం అయిపోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన కృష్ణుడి పాత్రను పోషిస్తే కృష్ణుడి పాత్రలో పూర్తిగా జీవించేస్తాడు. అంటే నేను కృష్ణుడినే అనిపించేలాగా నటించేస్తాడు. రావణ బ్రహ్మ పాత్ర పోషిస్తే నేను రావణుణ్ణే అనే పాత్రను పోషించేస్తాడు. కానీ ప్రతి జీవాత్మ కూడా అంత అద్భుతంగాను తాను ఎవరో అసలు ఒరిజినల్ ఉనికిని మర్చిపోయి అంత అద్భుతంగా పోషించేస్తానమాట పాత్ర. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. ఆ అనంతము అపరిమితము అయినటువంటి పరమాత్మ ఈ రాతి రూపం, మొట్టమొదటి రాతి రూపంతో సహవాసం చేయగానే నేను రాయిని అని మాత్రమే ఎరుకను పొందుద్దట, మిగిలిన అన్నీ పోతాయనండి. నేను పరమాత్మను అనేది మర్చిపోయింది పూర్తిగా.
నేను రాయిని అనుకుంటూ రాయి లక్షణాలు మాత్రమే దాని స్పృహలో ఉంటాయి, రాతిగానే అది జీవిస్తూ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే ఎందుకు అలా అయిపోతుంది అనేటువంటిది అది అప్రయత్నంగా జరిగిపోతుంది, పూర్తిగా దాన్ని గ్రాహ్యం చేసుకోవడం కూడా కష్టము అని చెప్తున్నారు ఇక్కడ బాబు ఈ పారాగ్రాఫ్లో. ఎస్ సార్, గో అహెడ్. జై హో సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? ఇక్కడ చెప్పండి అమ్మా. ప్రశ్న కాదండి సార్, ఇప్పుడు అంటే మనం జీవాత్మగా బెస్ట్ యాక్టర్స్ అంటున్నారా సార్? అదేనండి అంటున్నాను. అంటే ఇంకంత మమేకంలో కనీసం అక్కడ నటుడను ప్రతి జీవాత్మ బెస్ట్ యాక్టరే కదండి. తన పరమాత్మ అనే విషయం మర్చిపోయి రాతి రూపం ఉంటే రాయిని అనుకుంటుంది, వృక్ష రూపం ఉంటే వృక్షాన్ని అనుకుంటుంది కదా, దాంతో పూర్తిగా మమేకం అయిపోతుంది. అవును సార్, అలా మమేకం అయిపోతే బెస్ట్ యాక్టర్ అవ్వదు కదండి సార్. అంటే తన మీద తనకి స్పృహ ఉండాలి, అది అంతలాగా నటించాలి, అప్పుడు అది బెస్ట్ యాక్టర్. ప్రతి జీవాత్మ అదే చేస్తుంది కదా. మన ఒరిజినాలిటీ మీద మనకి ఎక్కడ ఉంది సార్ అక్కడ? అంటే నటన అని కూడా తెలియనంత లేదు సార్ అక్కడ, మనకు అసలు తెలియదు కదా. అదే ఉదాహరణగా తీసుకోండమ్మా, అంతే ఆయన చెప్పింది. ఒక ఉదాహరణ అంటే అంత 100% అవుతుంది అనమాట. నటనలో పీక్ అన్నది జీవించడం అంటారు కదా, నటిస్తున్నానని తెలియకుండా నటించడం అన్నది పీక్. ఆ సెన్స్ లో చెప్తున్నారు నాగేశ్వరరావు గారు. ఆ విధంగా ప్రతి సోళ్ళు కూడా పెద్ద యాక్టర్ కింద లెక్క కదా. అంటే నటిస్తున్నానన్న స్పృహ కూడా అంత నెక్స్ట్ లెవెల్లో జీవించినట్టు తన వాస్తవ స్థితిని పూర్తిగా మర్చిపోయి ఆ పాత్రతో పూర్తిగా నిమగ్నం అయిపోవడం అనమాట. అది అంతే, అంతవరకే తీసుకుందాం ఉదాహరణగా. అలాగే సార్. ఇది అప్రయత్నపూర్వకంగా ఆత్మ తనను తెలియకుండానే తాదాత్మ్యత చెందుతుంది. అది అప్రయత్నపూర్వకంగా ఎందుకు అలాగ తాదాత్మ్యత చెందుతుంది అంటే అక్కడ ఉన్నది అత్యంత పరిమిత స్థూల చైతన్యం కదండి సార్. అదే చెప్పేశారమ్మా, ఇంపెర్సెప్టబులీ అన్నారు. అంటే అది మనకి పూర్తిగా అర్థం కాదు అని ఆయనే చెప్పేస్తున్నారు అక్కడ. అది గ్రహించడం కష్టము. సోల్ ఈజ్ ఇంపెర్సెప్టబులీ, అది ఎందుకు అలా చేస్తానది పూర్తిగా మనం అర్థం చేసుకోలేమని చెప్తున్నారు కదా. కానీ ఆ ముందు పేరాలో మళ్ళీ బాబా ఇస్తున్నారు సార్. అంటే while experiencing the most finite gross impressions through its own most finite consciousness and utilize the most finite gross medium. అది ఎంతో కొంత చైతన్యాన్ని పొందింది. 0.0001 అనుకున్నాం, ఎంతో కొంత. ఇప్పుడు దాన్ని అన్కాన్షియస్ అనలేం కదా ఆత్మని. అంచేత బాబా రాతి రూపం దగ్గర నుంచి కాన్షియస్ అని చెప్తూ ఉంటారు. కాన్షియస్ అంటే ఫినిట్ కాన్షియస్నెస్. 0.0001 అది జీరో కాదు. అందుకని దాన్ని ఎరుకగల ఆత్మ అంటే ఇదేంటి, ఏమి ఎరుకుంది దీనికి అనుకుంటాం, కానీ ఎంతో కొంత ఉంది కదా. ఆ ఎంతో కొంత అనేది ఇప్పుడు ఇంత దీనిగా ఆ స్టోన్ తో మింగిల్ అయిపోతాడు అంటే అది కరెక్ట్ అంతే అయ్యేటట్టు చేస్తుంది. అంతేనమ్మా. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటి, ఆ రాతి రూపంలో ఎంతో కొంత చైతన్యాన్ని సంపాదించుకుంది, మోస్ట్ ఫినిట్ అని చెప్తున్నారు. జై బాబా. జై సార్. నెక్స్ట్ ఇది నాదే అండి. నెక్స్ట్ కూడా రెండే అండి మీవే? ఓకే సార్, కంటిన్యూ చేసేయండి. After ages and cycles, the most finite gross consciousness is gradually much more evolved in the soul by innumerable and varied experiences of the most gross finite impressions through the identification of the soul with the first most species of stone. అట్లా ఏజెస్ సైకిల్స్ చెప్పారు కదండి. 1400 years 700 years ఒక
యుగం అనుకుంటే దాన్ని 11 పార్ట్స్ కింద విడగొడితే ప్రతి పార్ట్ ఒక ఏజ్ అని, ఇలా ఈ ఈ ఈ యుగాలు రావటం అన్న సైకిల్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ సోల్ ఫస్ట్ మోస్ట్ గ్రాస్ ఫామ్ తీసుకుంది స్టోన్. అయితే తీసుకునేటువంటి క్రమంలో అక్కడ అది ఏంటి పొందింది అని అంటే, ఆ తీసుకోవటం వలన మోస్ట్ ఫైనట్ గ్రాస్ కాన్షియస్నెస్ ఈజ్ గ్రాడ్యువల్లీ మచ్ మోర్ ఇవాల్వ్. ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో స్థూల చైతన్యం ఇప్పుడు కొంచెం ఇవాల్వ్ అయింది. చైతన్యం ఈజ్ గ్రాడ్యువల్లీ మచ్ మోర్ ఇవాల్వ్డ్. తెలుగు మీనింగ్ అంటే వికసించడం అనమాట. అది వికసించింది, ఇంతకు ముందుతో పోలిస్తే వికసించింది. ఇన్ ది సోల్ బై ఇన్యూమరబుల్ అండ్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మోస్ట్ గ్రాస్ ఫైనట్ ఇంప్రెషన్స్. అంటే తనకు ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అది ఏం పొందింది అంటే, అక్కడ ఇన్యూమరబుల్ అండ్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ పొందింది. అంటే అసంఖ్యాకమైనటువంటి అంటే నంబర్ ఆఫ్, అదేవిధంగా వేరే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ పొందింది. దాంతో ఇది ఆ రాతి రూపంతో ఐడెంటిఫై అవ్వటం చేతన, ఫస్ట్ మోస్ట్ స్పెసిస్ ఆఫ్ ది స్టోన్తో ఐడెంటిఫై అవ్వడం చేతన ఇన్ని అనుభవాలు పొందింది, అసంఖ్యాకమైనటువంటి అనుభవాలు పొందింది. ఈ అనుభవాలు పొందడం తాలూకు రిజల్ట్ ఏంటి అని అంటే, తనకు ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఇప్పుడు వికసించింది. అంటే కంప్లీట్ వికసించిందని కాదు, కొంచెం ఇవాల్వ్ అయింది అనమాట, కొంచెం వికసించింది. ఈవెన్చువల్లీ వెన్ ఏ లిమిట్ టు హ్యావింగ్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ రీచ్డ్. అంటే ఒక రూపం తీసుకున్న తర్వాత అంటే మనం ఒక ప్రాసెస్గా మాట్లాడుకున్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది ప్లాన్ కదా, ఆ ప్లాన్ ప్రకారం అవుతుంది, యూనివర్సల్ ప్లాన్ ప్రకారం. ఇప్పుడు ఆ రూపం వల్ల తను ఎంతైతే లబ్ధి పొందాలో అంత లబ్ధి పొందిందంటే చైతన్యం పరంగానే అనుకుందాం, అంత లబ్ధి పొందింది. అంటే ఈవెన్చువల్లీ వెన్ లిమిట్ టు హ్యావింగ్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ రీచ్డ్. అదే దాని నుంచి పొందాల్సినటువంటి అనుభవాలు ఒక లిమిట్, ఆ లిమిట్ని అది రీచ్ అయిపోయింది అనుకోండి. రీచ్ అయిన తర్వాత ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సోల్ విత్ ది ఫస్ట్ మోస్ట్ స్పీసీస్ ఆఫ్ ది స్టోన్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిసోసియేటెడ్. దేని కొరకైతే దాంతో ఐడెంటిఫై అయ్యిందో ఆ సోల్తో, ఇప్పుడు దాని నుంచి పొందాల్సినటువంటి అనుభవాలు ఎప్పుడైతే పొందిసిందో దానివల్ల పొందాల్సిన రిజల్ట్ అయినా చైతన్యం ఎంతో కొంత ఇవాల్వ్ అవడం అన్నటువంటిది ఎప్పుడైతే దానికి వచ్చిందో, ఇప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, స్టోన్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిసోసియేటెడ్ విత్ దట్ స్టోన్ ఫామ్, డిసోసియేటెడ్ అండ్ దట్ స్టోన్ ఫామ్ ఈజ్ డ్రాప్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే తన తాదాత్మ్యత నుంచి అది తను తప్పించుకుంటుంది అనమాట. అంటే ఏంటి, అక్కడ తనకు వచ్చినటువంటి ఆన్సర్ మనం ఎలా అనుకోవాలంటే, అంటే దాన్ని డ్రాప్ చేయాలంటే ఒక రీజన్ ఉండాలి కదా. అంతవరకు హూయమ్మాయి అన్నటువంటి క్వశ్చన్కి నేనే రాయని అని అనుకున్నది, బట్ నేను భగవంతుడిని అన్న ఆన్సర్ రావాలి, తనకి రాలేదు. బట్ ఆ ఫస్ట్ మోస్ట్ ఫైనట్ ఫామ్లో తనకి చివరికి వచ్చేటప్పటికి అనిపించింది, నేను భగవంతుడిని అనిపించలేదు, బట్ నేను ఇది కాదేమో అని అనిపించి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ దిస్ ఫస్ట్ ఫైనట్ ఫామ్ ఆఫ్ ది స్టోన్ అని అనుభవం పొంది ఉండొచ్చు. ఆ కారణం చేత ఏంటంటే స్టోన్ ఫామ్ ఈజ్ డ్రాప్, ఆ ఫామ్ని డ్రాప్ చేసేస్తుంది. ఇప్పుడు అది అంతవరకు చెప్పారనమాట. అంటే ఏంటి, ఈ విధంగా రాతి రూపంలో ఉన్నటువంటి మొదటి జాతిని తో ఐడెంటిఫై అయినటువంటి సోల్ తన తాలూకా చైతన్యం అన్నటువంటిది వికసించింది. ఎందుకు వికసించింది అని అంటే, అక్కడ అది పొందినటువంటి అనుభవాల దృష్ట్యా. ఆ అనుభవాల తర్వాత ఏమైంది అని అంటే, ఏదైతే లిమిట్ అక్కడ ఏదైతే తను పొందాల్సింది ఉందో ఆ పొందాల్సినటువంటి లిమిట్ రీచ్ అయిపోయింది. కాబట్టి రీచ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు తన నుంచి అంటే ఆ స్టోన్ ఫామ్ నుంచి విడిపడుతుంది, ఇంకా డిసోసియేట్ అయిపోతుంది. ఎందుకు డిసోసియేట్ అయిపోయి ఉండొచ్చు అంటే, నేను ఈ స్టోన్ కాదు అన్న భావన వస్తుందేమో బహుశా అక్కడ. ఆ కారణం చేత ఆ స్టోన్ ఫామ్ అది డ్రాప్ చేసేస్తుంది. అది ఈ ప్యారాలో చెప్తుందండి. నేను ఇక్కడ ఒక అన్నాను, అది ఐ డోంట్ నో అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఆ ఫామ్ నది వదలాలి అంటే అంతకు ముందు వరకు
అది ఎలా ఐడెంటిఫై అయిపోయింది, దాంతో ఐడెంటిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అనుభవాలు పొందిన తర్వాత చివరిలో దాన్ని అంటే ఇప్పుడు దాని నుంచి పొందాల్సిన పొందేసింది ఇంకా మరి వచ్చేయాలి అని అంటే మేబీ ఇలా ఇలా అయ్యి ఉండొచ్చా, అంటే నేను ఇది కాదేమో అన్న భావన తనకు వచ్చి ఉంటుందా, ఆ కారణం చేత వదిలేస్తుందా? అంటే ఇప్పుడు దాన్ని ఆ ఫామ్ని డ్రాప్ చేసేయాలి, అక్కడ డ్రాప్ చేసేయాలి అని అంటే ఒక రీజన్ ఉండాలి కదండి. అంటే మనం ఇంత ముందున్న మన మానవ జీవితం ఎక్స్ప్లెనేషన్ బట్టి కోరిలేట్ చేస్తున్నామండి. నార్మల్గా ఒక సెట్ ఆఫ్ సంస్కారాలు అనుభవించడానికి ఆ ఫామ్ డిజైన్ అవుతుంది కదా ఒక జన్మలో. హండ్రెడ్స్ స్టోరేజ్లో ఉండొచ్చు, మిలియన్స్, కానీ ఒక ఈ లిమిటెడ్ సంస్కారాలు ఈ ఫామ్కి కన్జ్యూమ్ చేయడానికి లేదా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వస్తుంది. ఆ లాస్ట్ సంస్కారం ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బాడీ డ్రాప్ అయిపోతుంది. అంటే నేను హ్యూమన్ లైఫ్ మనకి అర్థం చేసుకుందాన్ని బట్టి చెప్తాను. అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది అనుకుంటా ఆటోమేటిక్గా. అది ఇన్బిల్ట్ నేచర్ అయి ఉంటుంది. నేను సహజంగా ఇది డ్రాప్ చేయడం అంటే ఇది ఏదో వదిలిపెట్టడం అని కాదు కదా. ఆ గ్లూ ఏదైతే ఉందో ఆ గ్లూ వదిలేస్తుంది అనమాట ఆటోమేటిక్గా సిస్టమ్. సంస్కారం ఆ సెంటెన్స్ ఉంది చూడండి, వెన్ ఏ లిమిట్ టు హ్యావింగ్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ రీచ్డ్. ఆ లిమిట్ అంటే లాస్ట్ చాప్టర్ అయిపోయింది అనమాట ఆ బుక్లో. 30 చాప్టర్స్ అనుకున్నాం మొత్తం కదా. ఆ 30th చాప్టర్ ఆ సంస్కారాలు పోగేసుకుని ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనుకోండి. అలాగే మనం ఆ సెంటెన్స్ దాని అర్థం అదే అనిపిస్తుంది నాకు. వెన్ ఏ లిమిట్ టు హ్యావింగ్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ రీచ్డ్ కదా, అప్పుడు గ్రాడ్యువలీ డిసోసియేట్ అవుతుంది అని చెప్పి. ఓకే. ఇంకొక అబ్జర్వేషన్ సార్ గోపాలకృష్ణ, మీరు చదువుతున్నప్పుడు ఇంచుమించు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రిపిటేషన్ ఆఫ్ ఎర్లియర్ పారాగ్రాఫే, కానీ ఇది స్టోన్ ఫస్ట్ మోస్ట్ స్పేషియస్కి సంబంధించింది మళ్ళీ, అంతే కదండి. అంతేగాని ముందు రిపీట్ చేయడం కాదు, కానీ స్టేట్మెంట్స్ కరెక్టే కదా. ఓకే. అదే నేను కూడా అలానే ఆలోచించి ఏంటంటే ఇప్పుడు రాయి గురించి చెప్తున్నారు కాబట్టి మేబీ ఇక్కడ ఏజెస్ సైకిల్స్ అనే ఎక్కువ టైం స్పాన్ మన ఫిజికల్ వరల్డ్ మనం చూసేటువంటి ఎక్కువ టైం స్పాన్ చెప్పారేమో అని అనుకుంటాను. అంతే కదా, మన జీవన ప్రమాణం కాలంతో పోలిస్తే అది చాలా ఎక్కువ. ఆ కారణం లైఫ్ స్పాన్ ఎక్కువ. అంటే అన్ఇమాజినబుల్ స్ట్రెచ్ అనమాట అదంతా, ఆ ఎక్స్పీరియన్స్లో టైం అది. ఓకే, ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఇంకా 3 minutes ఉందండి మనకి. సమాప్తి చేసేస్తాను రాజుగారు. చేసేయండి సార్. ఇలాగా మొట్టమొదటి రాతి రూపంతో దాల్చినటువంటి ఆత్మ గురించి బాబా చెప్పుకుంటూ వస్తున్నారు కదండి. మనం మానవుడైతే 100 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో అనుకుంటాం, కానీ రాయి అనగానే ఏజెస్ అండ్ సైకిల్స్ అనాలి. దాని లైఫ్ స్పాన్ అంత ఉంటుంది కదా. అది అనేక సంస్కారాలను పోగు చేసుకుంటూ దాని నుంచి అనేక అనుభవాలను పొందుతూ ఆ చైతన్యాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ పోతుంది అని బాబా చెప్పారు కదా. ఇలాగూ నడుస్తూ ఉంటుంది. అయితే ఆ మొదటి రాతి జన్మలో అలా అనుభవాలు పొందుతూ యుగాలు గడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే రాయి అనగానే యుగాలు నడిచిపోతూ ఉంటుంది. మరి ఎక్కడో ఒక చోట ఒక పరిమితి ఉండాలి కదా. ఇప్పుడు మనం ఇందాక 1వ తరగతిలో జాయిన్ అయ్యాడు, ఆ బుక్లో ఏదో లాస్ట్ చాప్టర్ ఉంటుంది, ఆ లిమిట్ అయిపోగానే అది బాబా ఏమంటున్నారంటే క్రమంగా ఈ రూపంతో అది ఉపసంహరించుకోవడం మొదలవుతుంది. ఆ రాతి రూపాన్ని క్రమంగా విడిచిపెట్టేస్తుంది జీవాత్మ అని చెప్తున్నారు అక్కడ. అంటే ఫస్ట్ డ్రాపింగ్ ఆఫ్ ది స్టోన్ ఫార్మ్ గురించి ఇక్కడ మొట్టమొదటిసారి బాబా చెప్తున్నారు. అంటే ఆ రూపం యొక్క మరణము అన్నమాట. అది జంతువు, మనం దానికి వాడలేం కదా, రాతి రూపానికి వాడలేం. మరణము జననం అని మనకి బయటికి కనపడదు. అది క్లుప్తంగా ఇక్కడ చెప్తున్నారు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంస్కారములను పోగు చేసుకుంటూ అనుభవాలను పొందుతూ తద్వారా చైతన్యాన్ని పెంచుకోవడము. ఇది ప్రతి రూపములోనూ కూడా జీవాత్మ చేసేటువంటి కార్యకలాపం ఇదే. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే సంస్కారం నుంచి అనుభవం వస్తుంది, అనుభవం నుంచి చైతన్యం వస్తుంది. అది ఎస్ సార్. జై బాబా. 59 అయ్యిందండి.
అదే ఇందాక ఉదయ్ గారు చెప్పినట్టు ఈ స్కెడ్యూల్ నేను ఈసారి పేజ్ నెంబర్స్ పేరా నెంబర్స్ కూడా పెడతాను. అందరి దగ్గర ఆ పీడిఎఫ్ కాపీ ఉందని అనుకుంటున్నాను రిఫరెన్స్కి. లేకపోయినా కూడా మీకు ఈ టెక్స్ట్ చూసినా ఏ పేజ్ అది అన్నది మీకు మ్యాచ్ అవుతుంది. అంటే జస్ట్ ఈజీ ఐడెంటిఫికేషన్కి అన్నట్లుగా. అలాగే టెక్స్ట్ కూడా పెడతాను నంబర్ పక్కనే, 2 విధాలు కూడా ఉపయోగపడుతుంది. ఒక చిన్న ప్రశ్న అండి, 6 అయింది. ఈ నేను లిమిట్ 1, 2 మ్యాక్స్ 3 పారాగ్రాఫ్స్ పెడుతున్నాను. ఒక కామెంట్ ఏంటంటే ఇంకా కొంచెం పెంచండి హాఫ్ పేజీ అలాగన్నది. ఇది బాగానే ఉందండి, ఈ టైప్ ఆఫ్ ఎలొకేషన్ ఇంకా పెంచాలా? ఇంకా ఎవరన్నా చదివి వాళ్ళు ఉంటే ఇంక్లూడ్ చేయొచ్చామోనండి. అదే ఎవరన్నా ఉంటే నాకు రిక్వెస్ట్ పెట్టచ్చండి, మీరు పార్టిసిపేట్ చేస్తారంటే ఇంకో 2-3 జాయిన్ అవ్వచ్చు. శ్రీనివాస్ గారు మొన్న కలిసాను మచిలీపట్నంలో, ఆయన మీరు ఒకవేళ కాల్లో ఉంటే చెప్పండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా అంటే సైజ్ వైజ్ ఓకేనండి. ఇది ఇలాగా అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉన్నప్పుడు ఒకటి ఇస్తున్నాము. ఈ లాజికల్ గ్రూపింగ్ వైజ్ కూడా ఎలకేట్ చేస్తాను. అంటే స్టోన్ ఫామ్ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఇంకా విడదీయట్లేదు, ఓకే ప్రెజెంటర్కి ఇస్తున్నాను. లేదు ఇంకా పెద్దది చదవగలం హాఫ్ పేజ్ అలాగంటే యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఈ అలొకేషన్ బాగుందండి రాజు గారు. ఓకే, సరే అండి. అయితే ఇలా కంటిన్యూ చేస్తాను. పేజ్ నెంబర్స్ యాడ్ చేస్తానండి. ఎవరైనా కొత్త ప్రెజెంటర్స్ ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం తప్పకుండా, అంటే ఒక గ్రూవ్లోకి వచ్చాం కనుక స్మూత్గానే వెళ్తుంది. ఇప్పుడు కొంచెం భయం తగ్గుతుంది కదా, మొదట్లో సందేహాలు ఉండొచ్చు జాయిన్ అవ్వడానికి ప్రెజెంటర్స్ కింద. అంటే ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ నాకు మెసేజ్ పెట్టండి సెపరేట్గా, నేను కొత్త స్కెడ్యూల్లో యాడ్ చేస్తాను. పేజ్ నెంబర్ ఎక్సర్సైజ్ కూడా అక్కర్లేదేమో రాజు గారు, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కదా. లేదులేండి, అంటే ఈవెన్ ఉదయ్ గారు సజెషన్ కూడా ఇచ్చారు, యూట్యూబ్లో కూడా మనం వెతుక్కోవడానికి ఆ నంబర్ పెడితే బాగుంది. నాకు ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది టైటిలింగ్ పెట్టేటప్పుడు. యూట్యూబ్లో మనకి రామ్ తీర్థ్ గారు ఎలా పెడతారు పేజ్ నెంబర్స్ అండి, అది కూడా మంచి పాయింటే యాక్చువల్గా. అంటే తర్వాత ఎవరన్నా గమన ఈ సబ్జెక్ట్ ఏ వీడియోలో ఉంది అని తెలియడానికి రెఫరెన్సెస్ కనుక ఎలాగ అది స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి నేను కనుక ఇక్కడ కూడా పెట్టుకుని వెళ్దాం, మనకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది అది. ఓకే, అలాగే సార్. అయితే అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా సార్. బాబాకి జై. జై బాబా సార్. జై బాబా.